తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులుగా ప్రకటించింది. జీవిత భాగస్వామి కారణాలపై బదిలీ అభ్యర్థన విషయంలో షరతును పాటించాల్సిన అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. మే 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు ప్రత్యేకంగా అభ్యర్థన చేస్తే తప్ప బదిలీ చేయొద్దని సూచించింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తేసింది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. ఒకే చోట 3 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులుగా ప్రకటించింది. జీవిత భాగస్వామి కారణాలపై బదిలీ అభ్యర్థన విషయంలో ఈ షరతును పాటించాల్సిన అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. మే 31 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు ప్రత్యేకంగా అభ్యర్థన చేస్తే తప్ప బదిలీ చేయొద్దని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాసేపటి క్రితం జీవో నెంబర్ 38ని విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31 వరకు కూడా బదిలీలు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రెసిడెన్షియల్ ఆర్డర్స్ తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కూడా షరతు విధించింది. అదేవిధంగా జనగణన, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనకు సంబంధించి రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగింది. ఎవరైతే జనగణన సంబంధించి సెన్సస్ డ్యూటీలో ఉన్నారో వారిని బదిలీ చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలకు సంబంధించి నెల రోజుల పాటు ఈ బదిలీలు కొనసాగుతాయి. ఆ తర్వాత వెంటనే బదిలీలను నిషేధం చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేసింది. ఈసారి చేసే ఈ బదిలీలకు సంబంధించి స్పౌస్ కేటగిరీ అంటే భార్యాభర్త ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నప్పుడు వారికి మొదటిగా అవకాశం కల్పిస్తారు. ఇది ప్రాధాన్యత క్రమంలో ఈ బదిలీలను చేపట్టడం జరుగుతుంది. ఇందులో స్పౌస్ కేటగిరీకి మొదట అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో, వికలాంగులు ఉంటారో వారికి కూడా అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగతా వారికి అవకాశం ఉంటుంది. మొత్తానికి 3 సంవత్సరాల పాటు ఒకే స్టేషన్ లో, ఒకే ప్రాంతంలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారికి బదిలీ చేసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 38లో స్పష్టం చేసింది. వీటితో పాటుగా ఇతర అంశాలను కూడా అందులో ఆ జీవోలో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా తమకు బదిలీ చేయాలని కోరితే తప్ప వారిని బదిలీ చేసే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. మే నెలలో దాదాపుగా ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సెలవులు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మే నెల మొత్తంలో కూడా బదిలీలకు అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి స్పష్టం చేసింది. ఇదే కాకుండా రెవెన్యూకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే డిపార్ట్మెంట్స్ అందులో బ్యాన్ అయితే ఇంకా కొనసాగుతుంది. సుమారుగా 4 డిపార్ట్మెంట్లు రెవెన్యూలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ తో పాటుగా మరొక శాఖ, 4 శాఖల్లో బ్యాన్ కొనసాగుతూనే ఉంటుంది. ఆ శాఖలు కాకుండా మిగతా అన్ని శాఖల్లో కూడా బదిలీలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బదిలీలు జరగకుండా ఎన్నో ఏళ్ల పాటు, దాదాపు సుమారు 10 ఏళ్ల పాటు కూడా బదిలీలు జరగక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా 317 కు సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. గతంలో 317 జీవోకు సంబంధించి ఎవరైతే ఉన్న ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారో వారికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే సుధీర్.